రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ఆషాఢ మాసం బోనాలు నిర్వహిస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఆషాఢ మాసంలో బోనాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో 2025కు సంబంధించిన ఆషాఢ మాసం బోనాల షెడ్యూల్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 26వ తేదీన గోల్కొండలో బోనాలు ప్రారంభమవుతాయి. అదే రోజున గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పిస్తారు. అక్కడి నుంచి తెలంగాణలో బోనాలు ప్రారంభమవుతాయి. ఇక అత్యంత ఆడంబరంగా నిర్వహించే లష్కర్ బోనాలు జూలై 13న రానున్నాయి. ఇక 2 రోజుల పాటు నిర్వహిస్తారు. మరుసటి రోజు రంగం కూడా నిర్వహించే ఆనవాయితీ గత కొన్నేళ్లుగా జరుగుతోంది. ఇక జూలై 24వ తేదీన హైదరాబాద్ బోనాల ఉత్సవాలు ముగుస్తాయని అధికారులు వెల్లడించారు. పోతురాజుల విన్యాసాలతో పలహారం బండ్ల ఊరేగింపులతో హైదరాబాద్ పూర్తిగా దద్దరిల్లుతుంది. ఆషాఢ మాసం బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ఆషాఢ మాసం బోనాలు నిర్వహిస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఆషాఢ మాసంలో బోనాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో 2025కు సంబంధించిన ఆషాఢ మాసం బోనాలు షెడ్యూల్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 26వ తేదీన గోల్కొండలో బోనాలు ప్రారంభమవుతాయి. అదే రోజున గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పిస్తారు. అక్కడి నుంచి తెలంగాణలో బోనాలు ప్రారంభమవుతాయి. ఇక అత్యంత ఆడంబరంగా నిర్వహించే లష్కర్ బోనాలు జూలై 13వ తేదీన రానున్నాయి. ఇది 2 రోజుల పాటు నిర్వహిస్తారు. మరుసటి రోజు రంగం కూడా నిర్వహించే ఆనవాయితీ గత కొన్నేళ్లుగా జరుగుతోంది. ఇక జూలై 24వ తేదీన హైదరాబాద్ బోనాల ఉత్సవాలు ముగుస్తాయని అధికారులు వెల్లడించారు. పోతురాజుల విన్యాసాలతో పలహారం బండ్ల ఊరేగింపులతో హైదరాబాద్ పూర్తిగా దద్దరిల్లుతోంది. ఆషాఢ మాసం బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి.